ఈ సినిమా ఫస్ట్ ఆయనకే చూపించింది విశ్వనాథ్ గారికి ఆ సినిమా కూడా. అది సార్ అది అయిపోయింది కదా మనం అనుకున్నాం ఇదంటే నాగేశ్వర గారు ఒక ఒక మంచి లైన్ ఉంది. అది నలుగురు ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారు అది అబ్బా! ఆ సబ్జెక్ట్ హ్మ్. మ్యూజికల్ హ్మ్. సినిమా. ఒక ఒక ఓల్డ్ మ్యాన్ ఒక ముసలాయన విద్వాంసుడు సంగీత విద్వాంసుడి మీద కథ. ఒక నాట్యకర్త ఆవిడ నాట్యకారిణి హ్మ్. వాళ్ళిద్దరి మీద సబ్జెక్ట్ అది. బట్ చాలా చాలా రిస్క్ ఇది. ఎందుకంటే విన్న నలుగురు ప్రొడ్యూసర్లు కూడా అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు. సార్. వాళ్ళందరూ ఇచ్చేశారు. ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం. ఇది మీ అసలు లైన్ చెప్తానని చెప్పారు. హ్మ్. ఇది మనం నాకు బాగా 100% ఓకే సార్ అన్నారు మా నాన్నగారు. ఏం అంత నమ్మకం ఏంది? డైరెక్టర్ గారి మీద నమ్మకం అండి. కథ మీద నమ్మకం. విశ్వనాథ్ గారి మీద. నమ్మకం అండ్ కథ మీద నమ్మకం ఆయనకి. హ్మ్. హ్మ్. అలాగా మళ్ళీ చెప్పారు ఆయన. ఇంకొక 2-3 రోజులు ఒక 1 వీక్ అంతా టైం తీసుకోండి మీరు. హ్మ్. ఆలోచించండి బాగా. హ్మ్. ఎందుకు రిస్క్ ఇప్పుడే మొన్న హిట్ చేశారు ఈ సినిమా. మంచి సినిమా అయ్యింది 2 హిట్లు అప్పటికి వరుసగా. అప్పుడు. ఇంకొకసారి ఆలోచించుకోండి అంటే లేదు లేదు ఇంకో ఇదే లేదండి మనం చేస్తున్నాం అన్నారు. హ్మ్. అలాగా ఆ సినిమా స్టార్ట్ అయిందండి. కథా చర్చలు ఎవరు జంధ్యాల గారు హ్మ్. మాటలు ఇది కరెక్ట్గా టోటల్గా ఆ సినిమా మొత్తం 12 పేజీలు నుంచి 15 పేజీల్లో ఉంది డైలాగ్. అంతేనా? మొత్తం అంతా సైలెన్స్ ఎక్కువ ఉంది. డైలాగ్ వెర్షన్ అంటే అంతే ఉంటుంది టోటల్గా. ఒక మ్యాక్సిమం 20 పేజీలు ఎంతో అంతే. హ్మ్. అలాగే వేటూరు గారు. హ్మ్. వేటూరు గారిని విశ్వనాథ్ గారే తీసుకొచ్చారు స్టార్టింగ్. అప్పుడు ఓ సీత కథలో ఒక 2 పాటలు అలాగా. సిరిసిరి మూవీలో ఫస్ట్ టైం సింగిల్ కార్డ్ హ్మ్. వేటూరు సుందరమూర్తి గారు. అక్కడి నుంచి ఆయన బిజీ అయిపోయారు టోటల్గా. అవును. అది అలాగే ఆ, ఈ ఈ శంకరాభరణంకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని సింగిల్ కార్డు ఆయనే మొత్తం. ఎందుకంటే వాళ్ళ అందరూ బాగా ఒక గురు శిష్యులాగా ఉండేవారండి. సార్. అది మొత్తం విశ్వనాథ్ గారు అంటే జంధ్యాల గారికి కానీ వేటూరు గారికి కానీ అందరికీ బాగా ఆ, గురువు ఆ, శిష్యుల అనుబంధం లాగా అయితే ఉండేది. శంకరాభరణం సినిమా అది షూట్‌కి వెళ్ళక ముందు ఉమ్. ఆ సినిమాలో హీరోగా ముందుగా కృష్ణ గారిని, కృష్ణంరాజు గారిని పెద్ద పెద్ద స్టార్స్‌ని అనుకున్నారంట నిజమేనా అది? కృష్ణ గారు కాదండి శివాజీ గణేషన్ గారిని అనుకున్నారండి. ఓకే. తర్వాత కృష్ణరాజు గారు అయితే ఎలా ఉంటుంది అని ఓకే. అనుకున్నారు. ఓకే. వాళ్ళిద్దరిని అనుకున్నది. హ్మ్. గుమ్మడి గారిని కూడా ఆహా! ఓకే. అనుకున్నది. ఓకే. కానీ తర్వాత డైరెక్టర్ గారే అన్నారు దీనికి ఇమేజ్ లేకుండా ఉండే ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. అంటే అక్కడ ఆర్టిస్ట్ కనబడకూడదు. హ్మ్. 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 శంకర శాస్త్రి గారు కనబడాలి. అలాగా అనగానే నాన్నగారు అందరూ ఎవరైతే బాగుంటారో అనుకుంటుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హ్మ్. ఒక ఆయన సజెస్ట్ చేశారు. ఆయన అప్పుడే రారా కృష్ణయ్య అని ఒక సినిమా చేస్తున్నారు హ్మ్. ప్రొడ్యూసర్గా హ్మ్. ఆయన చేస్తున్నారు. దాంట్లో ఒక ఆయన చేశారు సోమయాజులు గారు అని చాలా బాగుందంటే నాన్నగారు వెంటనే మేమందరం నాటకాలు ఆడేవాడు మాకు బాగా ఫ్రెండ్ ఆయన హ్మ్. అని ఆ సినిమా చూపించారు విశ్వనాథ్ గారికి. వెంటనే నెక్స్ట్ డే ఆయన పిలిపించేసి మేకప్ టెస్ట్ అంటే గెటప్ టెస్ట్ ఆయనకి నెక్స్ట్ హీరోయిన్ ఎవరు అంటే ఎంత చాలామందిని అనుకున్నారు అంతా ఇదని. ఎవరు వద్దు మంజు భార్గవి గారు యాక్ట్ చేద్దాం అంటే అందరూ షాక్. హ్మ్. హ్మ్. ఇదేంటిది మంజు భార్గవి ఆవిడ అంటే అప్పుడు ఆవిడ ఇమేజ్ వేరేలాగా ఉండేది అప్పుడు. కరెక్ట్. కరెక్ట్. అది ఇది పవిత్రమైన క్యారెక్టర్ ఎలాగా ఇది ఉంటుందంటే ఆవిడ గొప్ప నాట్యకారిణి. ఎవరు కూచిపూడిలో హ్మ్. అదే నేషనల్ లెవెల్ ఆవిడ చాలా ఇంటర్నేషనల్ దీనికంతా పెద్ద పెద్ద ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ సార్. ఎక్కడెక్కడో ఇది. ఆవిడ చాలా మంచి నాట్యకారిణి ఆవిడ అనేటప్పటికి నాన్నగారు ఓకేని సార్ అన్నిటికీ ఓకే నాన్నగారు. ఎందుకంటే బాగుంది అయితే ఆయన ఇక్కడ కాన్ఫిడెంట్ ఉంటారు. చిన్న ఇంటరప్ట్ సార్. సారీ. యాక్చువల్‌గా సోమయాజులు గారు ఈ సినిమాకి ఆన్ బోర్డ్ అవ్వడానికి కారణం పైకి అందరూ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి సజెషన్ అని చెప్తారు గానీ, బట్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పి, డైరెక్టర్ గారికి చెప్పించింది ఏడిది నాగేశ్వరరావు గారే. అదో పక్క ఇది ఉందండి అది టోటల్గా. ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాన్నగారు ఇదే చెప్పారనమాట. ఇది అడిగారు బాలు గారిని అంటే బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే నేను చెప్పలేను అంటే డైరెక్టర్ గారితో కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పలేరు ఈయన. హ్మ్. ఎందుకంటే భయం గౌరవం. గౌరవం అన్నీ అండి. హ్మ్. ఇంకా హ్మ్. అప్పుడు బాలు గారే విశ్వనాథ్ గారితో చెప్పారు హ్మ్. ఇలాగా. చెప్పిన తర్వాత అప్పుడు అలాగా అంటే చెప్పించడం అనేది ఇండైరెక్ట్గా కరెక్టే అది. హ్మ్. 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 అలాగ ఆయన మంజు భార్గవ్ గారు
తులసి మ్మ్. వీళ్ళందరూ ఓకే అయిపోయింది. తర్వాత రాజలక్ష్మి గారి క్యారెక్టర్, సార్. ఆవిడకి చాలామందిని చూశారు. వెరీ బిగినింగ్లో కూడా రాజలక్ష్మి గారిని కూడా టెస్ట్ చేశారు. మ్మ్. అప్పుడు మోడర్న్ డ్రెస్లో వచ్చింది ఆవిడ. ఓకే. అది అవన్నీ రిజెక్ట్ చేస్తారు అప్పుడు టోటల్గా. మ్మ్. మ్మ్. తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారు, బౌనా గారని ఎవరో ఉన్నారండి, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉండేవారు అప్పట్లో. ఆయన చెప్పారు, ఒక అమ్మాయి ఉంది బాగుంది ఇది అంటే, అప్పుడు హాఫ్ శారీ లంగా ఓణితోటి ఆవిడ వచ్చారు ఇక్కడికి. మ్మ్. ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ గారు వెంటనే బాగుంది ఈ అమ్మాయి రాజలక్ష్మి క్యారెక్టర్ ఫైనలైజ్ అయిపోయింది. అలాగా సార్. చంద్రమోహన్ గారిని, ఈవిడి అల్లు రామలింగయ్య గారు, ఆ, మన నిర్మలమ్మ గారు, మ్మ్. వాళ్ళందరినీ విశ్వనాథ్ గారు నాన్నగారు ఇద్దరు అనుకునే అన్నీ ఓకే అయిపోయినాయండి. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని విశ్వనాథ్ గారే ఒప్పించారు. అది ఎలాగా ఆయన క్లాసికల్ అయ్యి బాబాయ్ నేను ఇది అది గొప్ప పండితులు పాడే ఇది మ్మ్. మ్మ్. నేను న్యాయం చేయలేనేమో మ్మ్. అని. విశ్వనాథ్ గారు లేదు లేదు మణి అని పిలిచేవారు Okay. విశ్వనాథ్ గారిని. ఓకే. విశ్వనాథ్ గారు బాలు గారిని, మణి నువ్వు పాడతావు అదేదని. మళ్ళీ ఈయన కేవి మహాదేవన్ గారు, ఈయన ఉండేవారు ఆయన సహాయకుడు పుహళేంది గారు, సార్. ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత సార్. ఆయన వీళ్ళందరూ కలిసి విశ్వనాథ్ డైరెక్టర్ గారు అందరూ బాలు గారిని ఒప్పించి పుహళేంది గారు ఆయనకి ప్రాక్టీస్ చేయించారు ఓకే. ఆయనతో, బాలు గారితో. అలాగా బట్ అక్కడి నుంచి ఆయన కెరీర్ మొత్తం మలుపు తిరిగిపోయింది కదా ఆ రికార్డింగ్ అయ్యేదాకా ఆ నెల్లాళ్ళు ఆయన వేరే పాట పాడలేదండి బాలుగారు. బాలు గారు. బా. అంత అంత అందరూ ప్రతి ఒక్కళ్ళు తపస్సు దీనిలాగా చేశారండి అది సార్. ఆ సినిమా. విశ్వనాథ్ గారు ఆ సెట్లో ఇది ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. మ్మ్. మిగతా చోట్ల ఎక్కడైనా మీరు షూటింగ్కి వెళ్తే లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ అది ఇది, ఇంకా లైట్ ఇది బేబీ లెఫ్ట్ బేబీ ఇది జూనియర్ రైట్ ఇలాగంటూ ఉంటారు. ఇది లైట్లు గీట్లకి. మ్మ్. ఇక్కడ పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ కెమెరా మీద చెప్తాడు అనమాట, వెళ్ళి వాళ్ళ చెవిలో చెప్తారు వాళ్ళ అసిస్టెంట్లు వెళ్ళి. అలాగంత అంటే ఆయనంటే ఉన్న గౌరవం, సార్. ఒక మంచి సినిమాకి వర్క్ చేస్తున్నాం అన్న ఆనందం ఇవన్నీ కలిసే అక్కడ అంత అలాగే డిసిప్లైన్డ్గా ఉండేదండి వాతావరణం సార్. షూటింగ్లో. ఏ షూటింగ్లో కూడా పెద్ద సౌండ్స్ ఏం ఉండేవి కదండి, నాయిస్లు ఏం ఉండేవి కదా అంత. సార్